నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. 65 సంవత్సరాల హరిత విప్లవంలో మనం రసాయనిక వ్యవసాయం ఎంత ఎక్కువ చేసుకుంటూ వెళ్ళామో అదొక డిసడ్వాంటేజీ, ఖర్చులు పెరిగిపోయినాయి. రెండోది కూడా ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్తాను, మోనోక్రాప్కి అలవాటు పడ్డామండి. 60 సంవత్సరాల క్రితం మొత్తం మన పంటలు మనం పండించేవాళ్ళు, మన తాతలు ముత్తాతలు. మన ఇంటికి కావాల్సినవన్నీ మనకు ఇంత కందేసేవాళ్ళు, ఇంత ఊరేసుకునేవాళ్ళు, వేరుశనగ వేసేవాళ్ళు, అన్నీ చిలకడ దుంపలు వేసుకుని అన్నీ మన ఇంటికి కావాల్సినవి వేసుకునేవాళ్ళు. 5 మొక్కలు పళ్ళ చెట్లు వేసేవాళ్ళు, మన తాతల ముత్తాతల కథ అది. ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత వేస్తే ఒక్కవరే, ఇక మిగతా ఏం లేదు, మొత్తం గట్టుతో సహా సన్నగా నరికి పారేయటం, ఏ మొక్క పెట్టరు, రెండో క్రాప్ వేయరు. ఇది నేర్చుకున్నాము. అది అంతా తప్పు, శుద్ధ తప్పు. నేను భయపడను. ఎందుకు భయపడినా అంటే నేను రైతును కాబట్టి భయపడను. రైతు బాధ రైతుకే తెలిసిద్ది. ఆ మోనోక్రాప్కి అలవాటు పడిన తర్వాతే ఖర్చులు ఎక్కువైపోయినాయి. అన్నీ కొనుక్కొచ్చి తింటాం, మళ్ళీ ఇంటి దగ్గర ఖర్చులు ఎక్కువైపోయినాయి. వ్యవసాయంలో ఖర్చులు పెరిగినాయి. మనం ఎవరికి మినువులు కొనుక్కునేవాళ్ళం కాదు, మన మినువులు మనకు బండేయి, మన కందులు మనకు బండేయి, మన పెసలు మనకు బండేయి. జామకాయలు మన 2 జామ చెట్లు ఉండేవి, 2 మామిడి చెట్లు ఉండేవి, అన్నీ మనకే ఉండేవి. అవన్నీ ఏం చేసామంటే లేకుండా మొత్తం తీసేసి 10 ఎకరాలు వరి ఉంటే 10 ఎకరాలు వరేటో తెచ్చుకుంటాం, 200 బస్తాలు పండించుకుంటాం, 10-20లో 10-25 కిలో 250 పండించుకుంటాం. అవి అమ్ముకొని మొత్తం కొనుక్కొచ్చు తింటాం. చివరికి మన ఇంట్లో బియ్యం కూడా మనమే కొనుక్కుంటాం. మీరు రైస్ మిల్లుల నుంచి మన బియ్యం మనం ఏ నెల తెచ్చుకునే దరిద్రపు అలవాట్లు వచ్చినాయి. సోంబేరి లక్షణాలంటే బాధపడతాను. అట్లా కాకూడదు. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళాలి. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి వెళ్ళాలంటే కెమికల్ ఫార్మింగ్లో కుదరదు. మళ్ళా చెప్తున్నా, రసాయనిక వ్యవసాయం చేసిన భూముల్లో 0.0304% సాయిల్ కార్బన్ ఉంటుంది. ఆ భూములు కుదరవు. ప్రకృతి వ్యవసాయం చేయాలా, నేల బలపరుచుకోవాలా, సాయిల్ ఫర్టిలిటీ పెంచుకోవాలా. మా సాయిల్ ఫర్టిలిటీ ఈ 10 సంవత్సరాల్లో 11 సంవత్సరాల్లో 2.5-3% సాయిల్ కార్బన్ పెరిగింది. ఈ పెరగబట్టే చూసారు కదా ఎంత వైవిధ్యమైన క్రాప్ ఉందో, ఎంత క్రాప్ ఉంటుందో చూసారా. చూడండి ఎంత ఎన్ని రకాలైన చెట్లు ఉంటాయో. ఈ విధంగా మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళాలి. ఇది నేను కనుక్కుందలేండి, ఇంతకుముందు ఏ రైతు ఎవరు చేయాలి, 60 ఏళ్ళ క్రితం కూడా చేయాలి. మీకు చెప్తాను ఎట్లా చేయాలో కూడా చెప్తాను. ఇది సపోజ్ 35 ఎకరం అండి. ఈ 35 ఎకరంలో దరిదాపు 200 రకాల పైన చెట్లు ఉంటాయండి. దీంట్లో మోడల్ ఫామ్గా చేశాను. ఇంతకుముందు 1 ఎకరం అక్కడ పక్కన ఉండేది, అక్కడ కూడా 180-170 రకాల పళ్ళ చెట్లు ఉండేవి. మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు 70-80 రకాలు కొత్తవి, మళ్ళీ మహాగన్లని, కాఫీలని ఇవన్నీ చెట్టుకుంటా ఇగో ఈ మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో పెట్టాను. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ ఎట్లా చేయాలంటే కొన్ని రకాల చెట్లు, కాఫీ లాంటివి, మెకడమియా లాంటివి ఎట్లా బతికించుకోవాలంటే ముందు ఇట్లా చెట్లు పెట్టుకోవాలండి. పెద్ద పెద్ద చెట్లు, సపోటా, మామిడి, నేరేడు ఇలాంటి చెట్లు పెట్టుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. 4-5 ఏళ్ళు తోట పెంచుకోవాలి. వీటిని ఏం చేయాలంటే కంట్రోల్ చేసి పార్షియల్ షేడ్, ఎండ నీడ వచ్చేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో అంతా చలపలుగా ఎండ పడుతుంది. ఇంకా కొద్దిగా మధ్యలో కొమ్మ తీసామంటే ఇంకొద్దిగా ఎండ పడుతుంది. అట్లా మనం షేడ్ క్రియేట్ చేసుకోవాలి. ఎండ నీడ వచ్చేటట్టు తయారు చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ఎండ పడుతుందో వీటి సెంటర్లో ఇక టెంపరేచర్ ఆటోమేటిక్ చెప్పే కదా, 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ చెట్టుని కలిసిపోయి పార్షియల్ షేడ్ వచ్చినాక ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. హైదరాబాద్ టెంపరేచర్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఇక్కడ ఉండదండి. ఎండాకాలం కూడా 35 వచ్చింది. ఇంకా అందరికంటే ఇక్కడ ఎక్కువ బాగుంటుంది. ఇంకా 30 కంటే బిలో వచ్చింది ఇక్కడ. ఎండాకాలం కూడా చల్లగా హాయిగా ఏసీలో లాగా ఉంటుంది. ఎండ పడుతూ ఉంటుంది, గాలి పడుతూ ఉంటుంది, మంచిగా. ఇట్లాంటి చోట మనం ఏం చేయాలంటే కాఫీ లాంటి ప్లాంటేషన్ వేసుకోవచ్చండి. నేనైతే ఈ 35 ఎకరంలో 100 చెట్లు ముందు పెట్టాను, తర్వాత ఒక 50 రకాల మొక్కలు పెట్టాను. ఇది కాఫీయే, ఇది కాఫీ చూసారు కదా, ఇది కాఫీ, ఇది మహాగని, ఇది కాఫీ, ఇది మహాగని, అది కాఫీ, ఇది కాఫీ, అది చూడండి, అది కాఫీయే, ఇది కాఫీ, మళ్ళా అవి కాఫీ. ఈ కాఫీల మధ్య చూడండి, ఇది బొప్పాయి పెట్టాను. మళ్ళీ ఇవన్నీ బొప్పాయిలు పెట్టాను. ఇట్లా రకరకాలైన ప్లాంటేషన్ చేసుకోవాలండి. చూడండి ఎన్ని రకాల, చూడండి ఎంత ప్లాంటేషన్, అద్భుతమైన ప్లాంటేషన్ అనమాట. అమ్మ నా ఫైల్ తీసుకురమ్మనమ్మా, నా ఫైల్ కారులోకి వెళ్ళి నా ఫైల్ తెమ్మను, నా ఫైల్ ఉంటే తెమ్మను. ఇట్లా రకరకాలైన మొక్కలతో ఎండ నీడ పడతా 5 రకాల మొక్కలు బతకాలంటే ఒక సీక్రెట్ చెప్తాను రైతు సోదరులారా. సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్దని చెప్పాను కదా, ఈ సాయిల్ ఫర్టిలిటీ పెరిగితేనే నీకు ఇన్ని రకాల చెట్లు బతుకుతాయి. అట్లా కాకుండా నువ్వు రసాయనిక వ్యవసాయం చేసి బతికిమంటే 10 రకాల మొక్కలు బతకవు. మీకు 2 రకాల మొక్కలు బతకండి.
ఇన్ని రకాల చెట్లు పెట్టి మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్ చేయాలి అంటే కంపల్సరీ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిందే. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు ఎన్ని చూడండి, కోళ్ళు అంటాను చూడండి, చూడండి చూడండి, అట్లా వాటి పని చేస్తూ ఉంటాయి. పొద్దున్నే వస్తాయి, 7:30 చదివితే చక్కగా ఇప్పుడు 8:30 అయింది, మొత్తం మరి తింటూ ఉంటాయి. చూడండి అది చూడండి, ఇవన్నీ అట్లా కోళ్ళు తిరుగుతూ ఉండాలండి. తిరిగితే అవే చక్కగా అట్లా వాటి పని అయ్యి పురుగు పుట్ట తినేస్తుంది, మనకు పెస్ట్ రాకుండా ఉంటుంది. వీటి మధ్యలో నేను చెప్పాను కదా, ఇట్లా కాఫీలు పెంచుకోవాలా, మహాగన్లు పెంచుకోవాలా, మళ్ళీ 50 రకాల పళ్ళ చెట్లు మీకు ఎక్కడ చూపిస్తాను రండి. ఎన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయో శాంతాల దగ్గర నుంచి హింగ్ దగ్గర నుంచి ఒక రకాలండి, ఇన్ని రకాల చెట్లు వచ్చాయో క్లోవ్ దగ్గర నుంచి. ఇది హింగ్ పెట్టి 4 రోజులు కాలేదు అప్పుడే. ఇది చూడండి, ఇది 5 రోజులు అయిందని పెట్టి, వారం అయింది చూడండి. అప్పుడే పెట్టి పెట్టంగానే చిగురు తగులుతుంది, చూసారా చిగురు తగులుతుంది. పెట్టి పెట్టంగానే ఎక్కడ అసలు ఇంతవరకు వడను కూడా అలా. ఇదిగో ఎన్ని చిగురులే ఈ వారంలో వచ్చిన చిగుళ్ళు. హింగ్ ఇది హింగువా, ఆఫ్ఘనిస్తాన్లో, రాజస్థాన్ ఎడారుల్లో, గుజరాత్ కచ్ ఎడారుల్లో బతికే హింగువా మన దగ్గర. అది ఇది కాఫీ అండి, ఇది కాఫీ. చూడండి ఎంత నవనవలాడుతా ఈ వారంలో వచ్చిన డెవలప్మెంట్ సరే. తేట చిగురు మెరుస్తుందండి, అదిగో మెరుస్తుంది, ఎంత బాగుందో చూసారా. ఇవన్నీ మహాగన్లు. ఒక కాఫీ మహాగని అట్టేసుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే